ఆ ప్రభువును ఏం చేసినారు? యెహోవాను స్తుతించిరి. మన దినాల్లో ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు ఎవరైతే ఆరాధన చేస్తున్నారో, ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలు, వారి ఆరాధనలు మనము వినాలి, దాన్ని ఏకీభవించాల. ఇక్కడ వచ్చినాం కదా అని కూర్చొని దేశమంతా దిగి వచ్చి ఆమెనని చెప్పి రావడం అది దైవ పద్ధతి కాదు. ఆమె అని ఎప్పుడు చెప్పాలా? అందరూ ఏకీభవించి వారు చేసిన ప్రార్థనలు, ఆరాధనలు ఆమె అని చెప్పినప్పుడు అందరూ కూడా ఆమెనని చెప్పాలి. చాలాసార్లు నేను ప్రార్థన సమయంలో హెచ్చరిస్తూ ఉంటున్నాను, వీళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారో, దేవుని సన్నిధిలో అవిధేయులుగా ప్రవర్తిస్తారో, వాతవేయబడిన మనస్సాక్షి కొనసాగుతారో తెలియదు. దేవుని మీద ఆవ కిందంత ఉన్నట్టుగా కనబడదు. ఎందుకంటే వారు ఫోన్ ఆన్ చేస్తారు, ఫోన్ దగ్గర ఉన్న పిలిస్తే పడతారు. ఏం చేస్తారు? వచ్చిన ఇక్కడే వస్తున్నా, ఇదా నేను మీలాగా నేను యాక్టింగ్ చేస్తే, మీరు అడిగినప్పుడు నేను యాక్టింగ్ ఎట్లుంటారు? మీ స్వభావం ఎట్లా మారుతుంది? ఎప్పుడైనా ప్రార్థనకు, ఆరాధన కూర్చేటప్పుడు మనము దేవుని సన్నిధిలో ఉంటున్నాం, దేవునితో గడిపేటప్పుడు మన కాన్సన్ట్రేట్, మన దృష్టి ఎవరి మీద ఉండాలా? ఆ ప్రభు మీద ఉండాలి. ఆ ప్రభును ఆరాధించి స్తుతించినప్పుడు ఆమె నేను చెప్పాలి. అవునంటారా లేదా?